నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సాయంత్రం అయితే స్నాక్స్ కావాలనిపిస్తుంది. ఓ సమోసానో 2 జిలేబీలో తినాలనిపిస్తుంది, లేదా బర్గరో పిజ్జానో నోరూరిస్తుంది. సినిమాకి వెళ్ళినప్పుడో టీవీ చూస్తున్నప్పుడో ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా చిప్స్ లాగించాలనిపిస్తుంది. ఇవన్నీ జంక్ ఫుడ్స్. తింటే ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు, అయినా తినాలనిపిస్తుంది. వాటిని కొనే ముందు ఈ ఫుడ్ తింటే ఇంత ప్రమాదకరం అనే నోటీస్ బోర్డు చూస్తే కొంతమందైనా ఆగుతారు కదా. ఈ ఆలోచనే కార్యరూపం దాల్చబోతోంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది సిగరెట్ ప్యాకెట్ పై ముద్రించి ఉంటుంది. డ్రింకింగ్ ఆల్కహాల్ మే కాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని లిక్కర్ బాటిల్స్ పై ఉంటుంది. ఇకపై జిలేబీ, సమోసా, పిజ్జా, బర్గర్ సహా అనేక జంక్ ఫుడ్ ప్యాకెట్స్ పై ఇలాంటి హెచ్చరిక కనిపించబోతోంది. కాఫ్టేరియా, ఫుడ్ కోర్టుల్లో వార్నింగ్ బోర్డ్స్ పెట్టాల్సి ఉంటుంది. తొలుత నాగ్పూర్లో ప్రారంభం కానున్న ఈ హెచ్చరికల కార్యక్రమం తర్వాత దేశవ్యాప్తంగా అమలు కానుంది. సమోసా చూస్తే తినాలనిపిస్తోంది. జిలేబీని టేస్ట్ చేయాలని ఉంటుంది. పిజ్జా, బర్గర్ని చూస్తే ఆగలేరు కొందరు. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తెలియకుండానే ఎన్నో తినేస్తాం. జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా చూస్తే తినేయాలని అనిపిస్తుంది. వాటి పక్కనే ఒక వార్నింగ్ బోర్డు కనిపిస్తే కొందరిలోనైనా మార్పు వస్తుంది కదా. ఇదే ఆలోచనకు ఒక ముందడుగు పడింది. సిగరెట్ ప్యాకెట్ పై ఆరోగ్యానికి హానికరం అంటూ విధిగా కనిపించే హెచ్చరిక ఇకపై అన్ని రకాల చిరుతిళ్ల స్టాల్స్ దగ్గర కనిపించబోతోంది. జిలేబీ, సమోసా, పకోడీ, వడాపావ్ మొదలుకొని చాయ్, బిస్కెట్ దాకా దాదాపుగా అన్ని రకాల చిరుతిళ్ల ప్యాకెట్లపైన వాటిలోని నూనెలు, చక్కెర, కొవ్వు తదితరాల్ని, వాటి శాతాన్ని ప్రముఖంగా ముద్రించనున్నారు. లైఫ్ స్టైల్కు సంబంధించిన రోగాలు ఇటీవల చాలా పెరిగిపోయాయి. స్లో పాయిజన్ లాగా మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. పలు రకాల వ్యాధులకు ఎక్కువ మోతాదులో నూనెలు, చక్కెర తదితరాలే కారణంగా మారుతున్నాయి. దీంతో అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దేశంలోనే తొలిసారిగా దీన్ని నాగ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టనున్నారు. ఇందులో భాగంగా క్యాంపస్లోని కెఫెటీరియాలు, ఫుడ్ కౌంటర్లు తదితర పక్కనే ఉండే అందరూ తేలిగ్గా చదవడానికి వీలయ్యేలా పెద్ద అక్షరాలతో భారీ పోస్టర్లు, హెచ్చరిక బోర్డులు పెడతారు. వాటిని తరచూ తింటే తలెత్తే ఆరోగ్య సమస్యలను కూడా వివరిస్తారు. ఎక్కడైతే స్మోకింగ్ గురించి కానీ, ఆల్కహాల్ గురించి కానీ ఒక మెసేజింగ్ మనం ఇస్తున్నాం ప్రజల్లోకి, ఆ మెసేజ్ వల్ల ఆ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ తీసుకునే వాళ్ళ సంఖ్య కొంతవరకు తగ్గుతుంది. ఈ విధంగా మెసేజింగ్ వల్ల తగ్గుతుందా లేదా అనడానికి అనేక స్టడీస్ ఉన్నాయి. దాంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, ఎస్పెషల్లీ స్మోకింగ్ విషయంలో మనం ఎఫెక్టివ్ క్యాంపెయినింగ్ చేస్తే డెఫినెట్గా కొంత మేరకు తగ్గుతుంది అని. కాకపోతే అది అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా తగ్గుతుంది, రూరల్ ఏరియాస్ కన్నా. కాబట్టి కొంత మేరకు మెసేజింగ్ రూరల్ ఏరియాస్ కూడా చేరేటట్టు చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడు జిలేబీ కానీ, సమోసా కానీ, లేకపోతే పకోడీ కానీ, ఇంకా అనేక పదార్థాలు ఏవైతే ఉన్నాయో నూనెలో వేపిన పదార్థాలు, అవి ఆరోగ్యానికి మంచిదా అంటే కాదు. కానీ అవి ఒకసారి కూడా తినకూడదా లైఫ్లో అంటే అలా తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే దాంట్లో ఏ పదార్థం ఉంది అని తెలుసుకొని తినే హక్కు ప్రజలకు ఉంది. చిరుతిళ్లతో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అధికారిక లెటర్ హెడ్లు, కవర్లు, నోట్ ప్యాడ్లు, ఇతర ప్రచురణల్లో ఆరోగ్య సందేశాలను విధిగా ప్రచురించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. సమోసా, వడాపావ్, జిలేబీ వంటి సంప్రదాయ చిరుతిళ్లతో పాటు పిజ్జాలు, బర్గర్లు, డోనట్లను, విదేశీ స్నాక్స్ను ఈ జాబితాలో చేర్చాలని సబార్డినేట్ లెజిస్లేషన్పై పార్లమెంటరీ కమిటీ సూచించింది. భారత్లో ఆరోగ్య సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం మారిన ఆహారపు అలవాట్లే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా వేయించినవి, చక్కెర తదితరాల శాతం ఎక్కువగా ఉండే స్నాక్స్ వాడడం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. ఈ ఆహారపు అలవాట్లు ఇలాగే కొనసాగితే మరో 25 ఏళ్లలో దేశ జనాభాలో 3వ వంతు స్థూలకాయలుగా మారడం ఖాయమని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. దేశవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దల్లో కూడా స్థూలకాయ సమస్య నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి 5గురిలో 1 కంటే ఎక్కువ అధిక బరువుతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. వైద్యుల సూచనలు, డేంజర్ బెల్స్ మోగిస్తున్న వివిధ నివేదికల కారణంగా అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హానికారక కొవ్వులు అధికంగా ఉండే సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్, చాయ్, బిస్కెట్ వంటి సంప్రదాయక ఆహారాలకు సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు జతచేయనుంది. ఇందులో భాగంగా ఈ ఆహారాల స్టాల్స్ పక్కన హెచ్చరిక బోర్డులు, పోస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.
సిగరెట్లు, ఆల్కహాల్ అంటే వాటి ప్యాకెట్స్పై ముద్రించొచ్చు. మరి జంక్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్ విషయంలో ఈ హెచ్చరికల బోర్డులు ఎలా ఏర్పాటు చేస్తారనే దానిపై అధ్యయనం కొనసాగుతోంది. ప్రస్తుతానికి నాగ్పూర్లో ఫుడ్ స్టాల్స్ పక్కన హెచ్చరిక పోస్టర్లు, బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఫుడ్స్లో చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ల వివరాలు స్పష్టంగా కనపడేలాగా పోస్టర్లుంటాయి. తరచూ ఈ ఫుడ్స్ తింటే కలిగే అనారోగ్యాల వివరాలను ప్రస్తావిస్తారు. సిగరెట్ ప్యాకెట్స్పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు. ఈ హెచ్చరికలపై ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది సంప్రదాయక వంటకాలపై నిషేధం కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సమోసాలు, జిలేబీలు వంటివి ఎప్పట్లాగానే ప్రజలకు అందుబాటులో ఉంటాయని, అయితే తాము ఏ రకమైన ఆహారం తింటున్నది ప్రజలకు తెలిసేలాగా హెచ్చరిక బోర్డులుంటాయని తెలిపింది. ఈ ఆహారాలను పరిమిత స్థాయిలో తినాలన్న అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. కేవలం వాటిని తినడం వల్లే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం, తద్వారా జీవనశైలి వ్యాధుల ముప్పును కనీస స్థాయికి తగ్గించడమే లక్ష్యమని అధికారులు వివరిస్తున్నారు. సమతుల పోషకాహారం విషయంలో ప్రజలకిది ఒక అలర్ట్ మెసేజ్ లా పనిచేస్తుందని భావిస్తున్నారు. సమోసాలు, జిలేబీలు, జంక్ ఫుడ్ అంత ప్రమాదకరమా? వీటి వల్ల శరీరంలో ఏ అవయవాలపై ప్రభావం పడుతుంది? పెరుగుతున్న ఒబెసిటీని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా? కల్తీ నూనెలు, కలర్స్ను కట్టడి చేయడానికే ఈ నిర్ణయమా? ఆహారం ఏదైనా మితంగా తీసుకోవాలని చెబుతారు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్. అయితే మారిన జీవనశైలి, ఇతర కారణాల వల్ల జంక్ ఫుడ్కు అలవాటు పడాల్సి వస్తోంది. సమయానికి అందుబాటులో ఉన్న ఆహారం త్వరగా తినేయాలని ఆతృత, లేక జిహ్వా చాపల్యం కోసమో జంక్ ఫుడ్కు జై కొడుతున్నారు ప్రజలు. నగరాల్లోనే కాదు, పట్టణాలు, చిన్న పల్లెలకు సైతం ఈ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ పాకేసిందే. జంక్ ఫుడ్ వల్ల ఊబకాయంతో పాటు బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సమోసా, జిలేబీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర డీప్ ఆయిల్ ఫ్రైస్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ తీపి, రుచికరమైన వంటకాలు కేవలం నాలుకకు మాత్రమే తీపినిస్తాయి, కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వాటిని మితంగా, అప్రమత్తతో తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని వాళ్ళు సమోసాలు, పకోడీలు, జిలేబీలు అమ్ముకునే వాళ్ళ మీద దీనిపైన ఎఫెక్ట్ పడుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన ఏ మెసేజింగ్ అయినా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది అందరికీ లాభమే. ఇప్పుడు ఆ చిన్న చిన్న బళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా సేవిస్తారన్న విషయం మనం మర్చిపోకూడదు. వాళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే దాంట్లో ఉన్నది ఏంటి, స్వీట్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ట్రాన్స్ ఫ్యాట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. అనేక పాశ్చాత్య దేశాల్లో ఈ తరహా మెసేజింగ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నారంటే అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ దాని లోపల ఎంత శాతం పోషక పదార్థాలు ఉన్నాయి, ఎంత శాతం జంక్ ఉంది, కలరింగ్ ఏజెంట్స్ ఎంత ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇండియాలో రోడ్డు మీద కొనుక్కొని తినే పదార్థాల గురించి అస్సలు ఎవరికీ అవగాహన ఉండదు. దానికి సంబంధించిన డైట్ రెగ్యులేషన్ మనకి చేయాల్సిన సంస్థలన్నీ కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దానిలో నాణ్యత మెయింటైన్ చేయడం అనేది కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ ఇవ్వడం అనేది నిజంగా హర్షణీయమైన విషయం. ఇలాంటి ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటే చాలా ప్రమాదకరం. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ షుగర్స్ కారణంగా గుండె జబ్బులు వస్తాయంటున్నారు కార్డియాలజిస్టులు. సమోసా, బజ్జీలు, ఇతర స్నాక్స్ను సాధారణంగా డీప్ ఫ్రై చేయడానికి హైడ్రోజనేటెడ్ ఆయిల్ను లేదా మళ్లీ వాడిన నూనెను ఉపయోగిస్తారు. ఇది హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ ఉనికిని గణనీయంగా పెంచుతుంది. ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో తక్కువ సాంద్రత గల లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను పెంచేస్తాయి. అదే సమయంలో ధమనుల నుండి అథెరోస్క్లెరోటిక్ ఫలకాన్ని తొలగించడంలో సహాయపడే అధిక సాంద్రత గల లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈ అసమతుల్యత అథెరోస్క్లెరోసిస్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ పరిస్థితిలో కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు ధమనుల గోడలపై పేరుకుపోయి వాటిని కుదించి గట్టిపరుస్తాయి. ఇది గుండె, కరోనరీ ధమనుల వ్యాధి, గుండెపోటు, స్ట్రోక్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ దేహంలో వాపును, ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ను ప్రేరేపిస్తాయి. ఇది రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తుంది. వాటిని సరిగ్గా వ్యాకోజింపచేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తపోటును పెంచేస్తుంది. సమోసాల్లో ఉపయోగించే మైదాపిండి ఒక సాధారణ కార్బోహైడ్రేట్. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మరింత పెంచి జీవక్రియ ప్రమాదాలను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. జిలేబీలు కూడా ప్రమాదకరమంటున్నారు వైద్యులు. మైదాతో చేసే జిలేబీలు చక్కెరతో నిండి ఉంటాయి.
ఇది అధిక గ్లైసెమిక్ లోడ్తో కూడిన సాధారణ చక్కెరను అధికంగా కలిగి ఉండే ఆహారం. ఇలాంటి అధిక చక్కెర స్థాయిలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ వేగంగా పెరుగుతాయి. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారితీస్తుంది. టైప్ 2 మధుమేహం రావడానికి ఇది ప్రధాన కారణం. షుగర్ డెఫినెట్గా కాజ్ ఆఫ్ ఒబెసిటీ. వెదర్ షుగర్ కెన్ డైరెక్ట్లీ కాజర్ అంటే చెప్పలేము, కానీ హై షుగర్ ఇంటేక్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కొన్ని స్టడీస్లో రిలేషన్ ఉంది, కొన్ని స్టడీస్లో లేదు. సో షుగర్ తింటే డైరెక్ట్గా క్యాన్సర్ అవటం కన్నా ఒబెసిటీ వల్ల డెఫినెట్గా వస్తుంది. ఇవన్నీ ఎంటీ క్యాలరీస్ అండి. ఇంట్లో ఓన్లీ షుగర్ ఉంటే ఓన్లీ కార్బోహైడ్రేట్ ఉంటుంది, అది మన బాడీకి పనికిరాదు, ఫ్యాట్గా మారిపోయి ఒబెసిటీ వస్తూ ఉంటుంది. అధిక చక్కెర తీసుకోవడం రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిల పెరుగుదలలో కూడా ముడిపడి ఉంది. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధి రావడానికి దోహదపడమే కాకుండా డిస్లిపిడేమియాను తీవ్రతరం చేస్తుంది. ఇది గుండె సంబంధిత ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర వినియోగం ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక లో గ్రేడ్ వాపును ప్రేరేపిస్తుంది. ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల వెంటనే హాని కలగకపోవచ్చు, కానీ సమోసా, జిలేబీలను తరచుగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారం పట్ల అవగాహన, మితమైన వినియోగం ద్వారా వీటిని నివారించవచ్చు. జిలేబీ, సమోసాలపై ఆరోగ్య హెచ్చరికలు సాధ్యమవుతుందా? దీన్ని అమలు చేయడం సులభమేనా? కల్తీ ఫుడ్స్ సంగతి ఏంటి? వాటిని ఎలా అరికట్టాలి? జంక్ ఫుడ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది? ఊబకాయం, అధిక రక్తపోటు, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రజల్ని వేధిస్తున్న 4 ఆరోగ్య సమస్యలు. ఈ 4 కొందరికి హెరిడిటరీగా వస్తే, చాలా మందికి జీవన శైలిలో మార్పుల వల్ల వస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం సమస్యతో బాధపడేవారు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊబకాయం కారణంగా డయాబెటీస్, హై బీపీ, గుండె జబ్బులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మెటీరియల్ జంక్ ఫుడ్లో సమోసాల నుంచి అన్ని తీసుకోండి, మైదానే వాడతారు. నెక్స్ట్ ఏంటంటే, ఒక్క సమోసా తీసుకుంటే దాని క్యాలరీ వాల్యూ 200 నుంచి 300 క్యాలరీస్ ఉంటుంది. 300 క్యాలరీస్ మనం బర్న్ చేయాలి అంటే ఒక 1.5 అవర్స్ పరిగెత్తాల్సి వస్తుంది. సో మనకు తెలియకుండా ఏదో ఒక సమోసా తిందామా అనుకున్నా సరే బాడీకి క్యాలరీస్ యాడ్ అయిపోతే ఒబెసిటీ వచ్చేస్తుంది. ఆ ఒబెసిటీతో పాటు ఆ దాంట్లో ఉండే క్యాన్సర్ కార్స్ వాటన్నిటి వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. సో 2 విధాల కష్టం. ఒబెసిటీ వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్స్, క్యాన్సర్ అన్నీ రావచ్చు. అంతేకాకుండా వీటిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల డైరెక్ట్గా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్దపే క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కొన్ని స్టడీస్లో జంక్ ఫుడ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రావచ్చు అంటున్నారు. సో ఇవి కంప్లీట్లీ డైరెక్ట్లీ ప్రూవ్డ్ అనమాట. అలాగే ఇండైరెక్ట్గా ఎనీ క్యాన్సర్ కెన్ కమ్ బికాజ్ ఆఫ్ జంక్ ఫుడ్. సమోసా, జిలేబీ, ఇతర ఫ్రైస్లో నూనె వాడకమే డేంజర్గా మారుతోంది. మామూలుగా మన వంటకాల్లో నూనె వాడకం ఎక్కువే. నూనె ఎక్కువగా వాడడం ఎంత మాత్రం మంచిది కాదు. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంది. అది అధిక రక్తపోటు, గుండె జబ్బులకు దారితీస్తుంది. నూనె గింజలను వేడి చేసి తయారు చేసేవి రిఫైన్ నూనెలు. స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వీటిని రసాయన ద్రావణాలను కూడా కలిపి వాడతారు. ఈ ప్రక్రియలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. మెటీరియల్ జంక్ ఫుడ్లో సమోసాల నుంచి అన్ని తీసుకోండి, మైదానే వాడతారు. నెక్స్ట్ ఏంటంటే, ఒక్క సమోసా తీసుకుంటే దాని క్యాలరీ వాల్యూ 200 నుంచి 300 క్యాలరీస్ ఉంటుంది. 300 క్యాలరీస్ మనం బర్న్ చేయాలి అంటే ఒక 1.5 అవర్స్ పరిగెత్తాల్సి వస్తుంది. సో మనకు తెలియకుండా ఏదో ఒక సమోసా తిందామా అనుకున్నా సరే బాడీకి క్యాలరీస్ యాడ్ అయిపోతే ఒబెసిటీ వచ్చేస్తుంది. ఆ ఒబెసిటీతో పాటు ఆ దాంట్లో ఉండే క్యాన్సర్ కార్స్ వాటన్నిటి వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. సో 2 విధాల కష్టం. ఒబెసిటీ వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్స్, క్యాన్సర్ అన్నీ రావచ్చు. అంతేకాకుండా వీటిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల డైరెక్ట్గా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్దపే క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కొన్ని స్టడీస్లో జంక్ ఫుడ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రావచ్చు అంటున్నారు. సో ఇవి కంప్లీట్లీ డైరెక్ట్లీ ప్రూవ్డ్ అనమాట. అలాగే ఇండైరెక్ట్గా ఎనీ క్యాన్సర్ కెన్ కమ్ బికాజ్ ఆఫ్ జంక్ ఫుడ్. సాధారణంగా 30-40 ఏళ్ల వయసు వారిలో కిడ్నీలు, బ్లాడర్లో రాళ్లు ఏర్పడతాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పిల్లల్లోనూ ఈ సమస్య పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ప్రజలు తీసుకుంటే సుమారుగా ప్రతి 3 ఒకరికి బరువు ఎక్కువగా ఉన్నారని తెలుస్తా ఉంది. అదేవిధంగా అడల్ట్స్లో ఆల్మోస్ట్ 25% మంది డయాబెటిక్స్ ఉన్నారని తెలుస్తా ఉంది. బీపీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అర్లీ ఏజ్లో హార్ట్ అటాక్లు రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు కనుక మనం ఈ మెసేజింగ్ ప్లస్ దీంతో పాటుగా మన ఆహారపు అలవాట్లు,
మన వ్యాయామ అలవాట్లు మార్చుకునేటట్టుగా మనం ప్రభుత్వం వైపు నుంచి ఎంకరేజ్ చేసినట్లయితే చిన్న చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, ఒక్క జిలేబీ తింటే హార్ట్ అటాక్ వచ్చేస్తుందా అని. ఒక్క జిలేబీ అని కాదు, అది మనకి ఒక విధమైన అలవాటు. ఒక పకోడీ కావచ్చు, ఒక బజ్జీ కావచ్చు, మనకి సాంప్రదాయకంగా చెడు పదార్థాలు అని తెలిసినవి కూడా మనం ఎక్కువగా తీసుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే దాని గురించిన పూర్తి అవగాహన లేనప్పుడు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో శరీరంలో కొవ్వు పోగుపడ్డం, ఇది మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ల వంటి సాంక్రమికేతర జబ్బులను తెచ్చిపెట్టడం అవుతుంది. ఊబకాయం మూలంగా గుండె, ఊపిరితిత్తుల మీద అదనపు భారం పడుతుంది. దీంతో శ్వాస సరిగా తీసుకోలేరు. శరీర పరిమాణం, కణజాలం పెరిగితే రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని ఎదుర్కొనే నిరోధకత పెరుగుతుంది. ఇది రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది. బీపీతో గుండెపోటు, పక్షవాత ముప్పులు ఎక్కువవుతాయి. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ కూడా తోడైతే ఈ జబ్బుల ముప్పు మరింత పెరుగుతుంది. ఊబకాయంతో కణాలు ఇన్సులిన్ కు స్పందించేటువంటి సామర్థ్యం తగ్గుతుంది. దీంతో కణాల్లోకి గ్లూకోజ్ అంతగా చేరుకోదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. బరువు పెరుగుతున్న కొద్దీ జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. దీంతో అజీర్ణం, ఛాతీలో మంట వంటివి వేధిస్తాయి. అధిక బరువు గలవారిలో రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియం క్యాన్సర్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల ముప్పు గణనీయంగా పెరుగుతుంది. ఊబకాయంతో పేగుల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది జీర్ణకోశ సమస్యలకు దారితీయడంతో పాటు రోగ నిరోధక శక్తిని దెబ్బతీయొచ్చు. మెటీరియల్ జంక్ ఫుడ్లో సమోసాల నుంచి అన్ని తీసుకోండి, మైదానే వాడతారు. నెక్స్ట్ ఏంటంటే ఒక్క సమోసా తీసుకుంటే దాని క్యాలరీ వాల్యూ 200 నుంచి 300 క్యాలరీస్ ఉంటుంది. 300 క్యాలరీస్ మనం బర్న్ చేయాలి అంటే ఒక 1.5 hours పరిగెత్తాల్సి వస్తుంది. సో మనకు తెలియకుండా ఏదో ఒక సమోసా తిన్నామా అనుకున్నా సరే బాడీకి క్యాలరీస్ యాడ్ అయిపోతే ఒబేసిటీ వచ్చేస్తుంది. ఆ ఒబేసిటీతో పాటు దాంట్లో ఉండే క్యాన్సర్ కార్స్ వాటన్నిటి వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. సో 2 విధాల కష్టం. ఒబేసిటీ వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్స్, క్యాన్సర్ అన్నీ రావచ్చు. అంతేకాకుండా వీటిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల డైరెక్ట్గా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కొన్ని స్టడీస్లో జంక్ ఫుడ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రావచ్చు అంటున్నారు. సో ఇవి కంప్లీట్లీ డైరెక్ట్లీ ప్రూవ్డ్ అనమాట. అలాగే ఇండైరెక్ట్గా ఎనీ క్యాన్సర్ కెన్ కమ్ బికాజ్ ఆఫ్ జంక్ ఫుడ్. ఆరోగ్యకరమైన ఆహారం, ఇంట్లో వండిన ఆహారం తినాలి. నిల్వ చేసిన పదార్థాలు తగ్గించుకోవాలి. మిఠాయిల వంటి తీపి పదార్థాలు, కూల్ డ్రింక్ల వంటివి మానేయాలి. ఆహారం అవసరానికి మించి తినకపోవడం, శరీరంలో పేరుకున్న కేలరీలను కరిగించేందుకు వ్యాయామం చేయడం అన్నింటికన్నా ముఖ్యం. గుండె ఆరోగ్యానికి, దీర్ఘకాలిక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఎక్కువ కొవ్వు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.